సాధారణంగా ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తేనే మనం ఆశ్చర్యంగా చూస్తాం. అలాంటిది ఏకంగా 100 మంది కవలలు ఒకే చోట చేరితే ఆ సందడే వేరు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా ప్రపంచ కవలల దినోత్సవం కనుల పండుగగా జరిగింది. వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ అరుదైన వేడుకలో చిన్నారుల నుంచి పెద్దల వరకు 100 మంది కవలలు ఒకే చోట చేరి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఒకరిని చూస్తే మరొకరిని పోల్చుకోలేనంతగా ఉన్న ఈ కవలల రాకతో సరికొత్త ఉత్సాహంతో నిండిపోయింది. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేసిన ట్విన్స్ వారి బాండింగ్ ఎంత ప్రత్యేకమో చాటి చెప్పారు. అటు తల్లిదండ్రులు కూడా తమ కవల పిల్లలను పెంచడంలో పడిన ఇబ్బందులు, ఆ క్రమంలో ఎదురైన వింత అనుభవాలను పంచుకోవడంతో వేడుకలు అత్యంత ఆత్మీయంగా సాగాయి. ఏకంగా 100 మంది కవలలను ఒకే ఫ్రేమ్లో చూసిన స్థానికులకు ఈ దృశ్యం కనువిందు కలిగించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవలలు తమ జీవితంలోని మధురమైన సరదా అనుభవాలను పంచుకుంటూ అందరినీ నవ్వించారు. తిరుపతికి చెందిన ట్విన్స్ హేమావతి, హేమలత సందడి చేశారు. చదువుకునే సమయంలో తమను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారని, తమకది సంతోషాన్నిచ్చేదన్నారు. యాక్చువల్లీ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజ్లో సీనియర్స్ ఉండేవాళ్ళు. మేము యాక్చువల్లీ డోర్ పక్కన కూర్చునే వాళ్ళం అనమాట. క్లాస్లో వాళ్ళు అంటే సీనియర్స్ అందరూ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఏ సీత, గీత, ఏ రమాదేవి, లక్ష్మీదేవి ఇలా మాట్లాడేవాళ్ళు. అప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. అలాగే మాకు ఫ్రెండ్స్ ఇంకా టీచర్స్ అందరూ మమ్మల్ని చూసి చాలా కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఒకసారి అయితే మేము ఇంటర్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ మేమిద్దరు కో ఎడ్యుకేషన్ అనమాట. నేను నా పేపర్లో ఏదైతే ఉంటుందో తన పేపర్లో కూడా అలానే ఉంటుంది. మా టీచర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తిను రోల్ నెంబర్ 1, నాది రోల్ నెంబర్ 2. మా టీచర్స్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు చూసి కాపీ కొడుతున్నారేమో అనుకునేవాళ్ళు. సో అందుకని మమ్మల్ని వేరే క్లాస్లో ఒకరిని, ఇంకొక క్లాస్లో ఒకరిని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిపించేవాళ్ళు. అప్పుడు వెళ్ళి చూసినా కూడా సేమ్ ఒకే లైన్లో ఒకే ఆన్సర్ ఉంటుంది. సో అప్పుడు టీచర్స్ అందరూ వచ్చి ఎలా అడుగుతారనమాట. చాలా అప్పుడు హ్యాపీగా ఉంటుంది. మేము కేవీ స్కూల్లో చదువుతాము. మాలాగా ట్విన్స్ ఇంతమంది ఉంటారని మాకు తెలీదు. మేమిద్దరమే మాలాగా ఇంకొంతమందిరే ఉంటామండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మా స్కూల్లో మా టీచర్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఇద్దరిని చూసి చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఎవరు సుచిత్ర, ఎవరు సింధుజానో తెలియకుండా. ట్విన్స్గా పుట్టడం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ట్విన్స్గా ఉండడం చాలా బాగుంటుందని, బయటకు వెళ్తే దాదాపుగా ఎవరూ గుర్తుపట్టలేరని కొందరు అంటున్నారు. ఇంకొందరు ట్విన్స్ కాలేజీల్లో బయట స్నేహితులను ఆట పట్టించే వాళ్ళమని అంటున్నారు. మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము చదువుతున్నది వచ్చి డిగ్రీ 2nd ఇయర్ పద్మావతి కాలేజ్లో చదువుతున్నాము. మేము ట్విన్స్గా పుట్టడం మా ఇంట్లో చాలా అదృష్టం అని చెప్తారు మా మమ్మీ, మా డాడీ. మమ్మల్ని అయితే చాలా మంచిగా చూసుకుంటారు. నెక్స్ట్ అలానే కన్ఫ్యూజన్ అవుతారు. అంటే మా ఇంట్లో వాళ్ళు అవ్వరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఎక్కడన్నా బయట వెళ్ళామంటే ఫంక్షన్స్కి అలాగా మమ్మల్ని ఖచ్చితంగా రమాదేవిని లక్ష్మీదేవి అని పిలుస్తారు, లక్ష్మీదేవిని రమాదేవి అని పిలుస్తారు. అంటే 10th మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అసలు మమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు కాదు. అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మాత్రం గుర్తుపడుతుంది. వేరే వాళ్ళైతే గుర్తుపట్టలేరు. మమ్మల్ని అంటే మంచిగా చూసుకుంటారు. ట్విన్స్ అని కొంచెం ఎంకరేజ్ చేస్తారు, అలానే మంచిగా చూసుకుంటారు. మై నేమ్ ఇస్ రామ్, హిస్ నేమ్ ఇస్ లక్ష్మణ్. అసలు మేము బద్వేల్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ట్విన్స్ డే. గత 5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. అప్ టు 60 పేపర్స్ టు 70 పేపర్స్ దాకా ఇక్కడే వచ్చేసి సెలబ్రేట్ చేసుకుని మార్నింగ్ టు ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేసేసి మేము వెళ్తూ ఉంటాము. నేను లక్ష్మణ్ ఇద్దరం ఇక్కడే తిరుపతిలోనే MBA MCA పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకున్నాము. గత 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ట్విన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ప్రజెంట్ ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ మేము తిరుపతిలోనే తను MBA చేశాడు, నేను MCA చేశాను. వేరు కాలేజీలో చేశామన్నమాట. వాడికి ఏమైందంటే నా కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ పడింది. మా కాలేజీలో పడినప్పుడు మా లెక్చరర్స్ అందరూ వాడిని చూసి లక్ష్మణ్ ఏమి ఇక్కడ రాస్తాను ఎగ్జామ్ అనేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేసి నిజంగా నువ్వేనా కాదనేసి వాళ్ళు మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ఎగ్జామ్ రాయించారనమాట. అలా కొన్ని చోట్ల ఏమంటారంటే ఇంటర్మీడియట్లో నేను వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళాను. వాటి బదులు నేను ఫీవర్ వచ్చింటే వాడి బదులు నేను వాళ్ళ కాలేజీకి వెళ్ళాను. వాళ్ళు అక్కడ కూడా అంతే కనుక్కోలేకపోయేది, తెగదింపుడు పడేది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను, నా ఫ్రెండ్స్ దగ్గర వాడు కొంచెం ఆట పట్టిస్తూ ఉండేటోళ్ళం అనమాట, కనుక్కోలేరు అనేసి. సిబ్లింగ్స్లో ట్విన్స్ సిబ్లింగ్స్ వేరయ్యా అన్న సత్యాన్ని చాటి చెబుతూ ముఖంపై చిరునవ్వులు, మనసు నిండా మధుర స్మృతులతో ఈ కవలల దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.